బాయ్స్, స్టీఫెన్ మనుషులు ఈ ఫ్లాట్స్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. ఓకే, మీరిద్దరు ఇటు వెళ్ళండి. మీరు ఎటు వెళ్ళండి. రాఘవా, ఒంటరిగా దొరికిపోయావు. బాయ్స్, భయపడకు. స్టీఫెన్ సార్ నేను ప్రాణాలతో పట్టుకోమన్నారు. ఎందుకురా స్టీఫెన్తో పెట్టుకుంటారు? బాయ్స్, వీడిని ప్రాణాలతో పట్టుకోండి. ఏంట్రా చూస్తున్నావు? ఇంక నువ్వెక్కడికి పరిగెత్తలేవు, దొరికిపోయావు. మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా? మేము కూడా ప్లాన్ చేస్తామమ్మా. నా అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా? సూరనా, వాళ్ళతో వేసేయండి. రాఘవ, వీళ్ళని నేను చూసుకుంటాను, వాడిని వదలద్దు. అలాగేనా? మీ వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. వాళ్లే ఫోన్ చేస్తున్నారు. రాఘవ, ఫోన్ ఎత్తదురా. 6 గంటలకు బాంబు పేలుతుందన్నాడు. ఎక్కడ పేలుతుందో చెప్పు. నాకు తెలీదు. నువ్వు ఇలా చెప్పవరా?
చెప్పు. చెప్తాను బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ ఎయిర్ డిస్కోటెక్లో ఉన్నారు. అనయ్య బయలుదేరదాం అనయ్య. తొందరపడద్దు. డిస్కోథెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కోథెక్లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు. అన్నిటినీ బ్లాక్ చేసేయండి. తర్వాత నేను చెప్పించేయి. ఐదు నిమిషాలు టైం ఇచ్చి చూడు. వెనకపోతే హలో. మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫెన్ గ్రూప్ మనుషుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మీరెవ్వరూ భయపడక్కర్లేదు, ఎందుకంటే మన సూరన్న ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న ఆ ఇద్దరికి చెప్తున్నాను, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను, సూరన్న ఎవరికైనా టైం ఇస్తారు. మీకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక 6 నిమిషాల్లో చస్తారా, మీ ఇష్టం. మీరేంటి డల్ అయిపోయారు? సూర్యన్ ఇచ్చిన 5 నిమిషాల్లో మంచి మా సాంగ్ ఒకటి వేసుకుందామా? సూర్యన్న మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి, లేదంటే మీ అబ్బా. ఒకడు వచ్చేసాడుగా, ఇంకొకడు ఎక్కడ? బాంబు ఎక్కడరా చెప్పు. రాఘవా, నీ ఎవ్వ బాంబు ఎక్కడ పెట్టారా చెప్పరా. వద్దు, అదిగో అక్కడ ఉంది. తీరా తీ, త్వరగా తీ, త్వరగా. ఆఫ్ చేయరా. ఆఫ్ చేయడం నాకు తెలీదు. నీ ఆఫ్ చేయరా, చెయ్యి. హే రాబిన్, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడున్నావు? బయట. ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా, ఎందుకు వచ్చారా ఇక్కడికి? అడుగుతున్నాను కదా, చెప్పండి రా. చంపినాడు, ఈ పాటికి దొరుకుంటాడు. ఆణ్ణి ఇక్కడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపైపోతున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఎప్పటికి దొరికావురా నా కొడక, దొరికావు. రమ్మన్రా,
మినే రమ్మను. ఏం పీకుతాడో చూస్తాను. రమ్మను. ఏయ్! ఏయ్! స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపాం. వాడిని క్షమించవచ్చు, వాడు బయటవాడు. నిన్ను క్షమించకూడదు. రాఘవా, వీడి కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు. వీడి చావు కూడా నీ చేతుల్లోనే రాసింది. చంపే. హైదరాబాద్ నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు. వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హలో స్టీఫెన్, ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా? నువ్వు ఇచ్చిన 2 గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది. మా జనాన్ని ఏ ప్లేస్లో చంపి పడేశావో అదే ప్లేస్లో నీ జనం చచ్చిపడి ఉన్నారు. షాక్ అయ్యావా? ఈ న్యూస్ కి షాక్ అయితే ఎలా? ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను విను. యాంథనీ నా దగ్గరే ఉన్నాడు. యాంథనీ అప్రూవర్ గా మారాడు. రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు. వద్దు సూరి, వద్దు. నేను నిన్ను కలవాలి. నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా, మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు. నీకు అప్పుడే చెప్పాను. మా తెలుగు మట్టి వైపు చూడొద్దని. విన్లా, ఇంకెవ్వరూ నిన్ను కాపాడలేరు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాయ్.